హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఆర్ఆర్బీ ఏఎల్పి సిబిటి 1కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఇక్కడ చూద్దాం ఒకసారి. మీ యొక్క ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ పేపర్ అనేది మనకి వెబ్సైట్లో అయితే ఉంచారు. మీరు మీ యొక్క లాగిన్ అయ్యి మీ యొక్క లాగిన్తో ఈ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి క్వశ్చన్స్ కొన్ని రాంగ్ ఉంటాయి కదా, వాటికి మీరు అబ్జెక్షన్ రైజ్ చేస్తే కనుక ఆ మార్క్ అనేది మీకు వ్యాలిడ్ అయితే కనుక ఒక మార్క్ అయితే వస్తుంది. దానికి సంబంధించి ఒక షెడ్యూల్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఆ పేపర్ అనేది మనకి 5 డిసెంబర్ నుండి 10th వరకు అయితే మనకి ఇచ్చారు. ఈ టైం పీరియడ్లో మీ యొక్క రెస్పాన్సెస్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క లాగిన్ ఏదైతే ఉంటుందో మీ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క పేపర్ రెస్పాన్సెస్ అనేది మీరు చూసుకోండి. ఇదైతే కరెక్ట్ ఉంటుందో ఇదైతే రాంగ్ ఉంటుందో మీరు కౌంట్ చేసుకోవచ్చు. టోటల్ స్కోర్ అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఒక క్వశ్చన్ రాంగ్ అయితే కనుక దానికి మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాలి అంటే ఒక 50 రూపీస్ అయితే మీరు కట్టాలి. మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే రాంగ్ అయితే ఉంటాయో వాటన్నిటి కూడా 50 రూపీస్ అయితే మీరు కట్టాల్సి వస్తుంది. ఒకవేళ వాటికి కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక వాటిని రీఫండ్ అయితే చేస్తారు. అలా కాకుండా రాంగ్ అయితే కనుక మీకు రీఫండ్ అనేది రాదు. అలాగే మనకి మీరు ఏదైతే క్వశ్చన్ అబ్జెక్షన్ రైజ్ చేస్తారో వాటికి సంబంధించిన సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాలి. దానికి మనకి 400 KB సైజ్ అయితే మెన్షన్ చేశారు. ఫార్మెట్ వచ్చేసి PDF JPG ఫార్మెట్లో అయితే మనకి ఇచ్చారు. ఒకసారి మీరు అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడానికి లేదు. సేమ్ క్వశ్చన్కి ఒక్కొక్క ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు ఇక్కడ ఆల్రెడీ సబ్మిట్ చేశారు రెస్పాన్స్ అనేది. అది ఎడిట్ చేయాలంటే మళ్ళీ అమౌంట్ అనేది కట్టాలి. ఎడిట్ చేయడానికి అమౌంట్ అయితే కట్టాలి. ఒకసారి గమనించండి. అలాగే మనకి ఎట్ ఏ టైము ఒక 10 క్వశ్చన్స్ అయితే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఎట్ ఏ టైం 10 క్వశ్చన్స్ మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. అలాగే మనకి అమౌంట్ ఏ విధంగా పే చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ పేమెంట్ మోడ్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడండి, ఈ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మన ఛానల్లో కూడా దీని యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. మీ అకౌంట్ లాగిన్ అయినప్పుడు ఏ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి సిటీ ఇంటిమేషన్ స్లిప్, హెల్ప్ డెస్క్, అలాగే ఆన్సర్కి ఇక్కడ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి ఆల్ అని చెప్పేసి లాస్ట్లో అయితే ఇచ్చారు. మీరు అది కనుక క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అబ్జెక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, మీరు ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు మనకి మీ యొక్క పేపర్ అనేది వస్తుంది. అందులో మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఏదైతే మనకి క్వశ్చన్స్ రాంగ్ అయితే ఉంటాయో వాటిని మీరు ఇక్కడ చూడండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ చూడండి, అందులో కొన్ని ఇక్కడ వచ్చేసి మనకి మ్యాక్సిమం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ 3 అని ఇచ్చారు. వాటి యొక్క సైజు కూడా మనకి మెన్షన్ చేశారు, 40 KB అని చెప్పేసి. తర్వాత PDF JPG, తర్వాత JPEG ఈ ఫార్మేట్లో మనం అప్లోడ్ చేయాలి. ఒకసారి కనుక సబ్మిట్ చేస్తే మీ యొక్క దాన్ని ఎడిట్ చేయడానికి లేదు. అలాగే సేమ్ క్వశ్చన్ ఎడిట్ చేయాలంటే మరలా మీరు 50 రూపీస్ అయితే మీరు కట్టాలి. ఒకవేళ మీ యొక్క క్వశ్చన్ అనేది కరెక్ట్ అయితే కనుక అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. అవ్వకపోతే కనుక ఆ అమౌంట్ అనేది తిరిగి ఇవ్వరు. టోటల్ మనకి ఎట్ ఏ టైము 10 క్వశ్చన్స్కి మీరు మీ యొక్క రెస్పాన్స్ అనేది ఇవ్వచ్చు. మీ అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. అలాగే అబ్జెక్షన్ అనేది ఇంగ్లీష్లోనే మీరు టైప్ చేయాలి. సో ఈ విధంగా అయితే మీ యొక్క పేపర్ అనేది మీరు చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్రిపరేషన్ కూడా, మీ యొక్క ప్రిపరేషన్ మీకు వచ్చిన మార్కులను బట్టి మీకు తెలిసిపోతుంది కదా. మీ యొక్క కట్ ఆఫ్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడండి. కట్ ఆఫ్ ఆ రేంజ్లో కనుక మీరు ఉంటే కనుక మీరు CBT 2కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.